నమస్కారం అండి. ఈరోజు మనం వంకాయ మ్యాంగో కర్రీ చేయడం ఎలాగో చూద్దాం. కావాల్సినవి ఆనియన్, మ్యాంగో, టొమాటో అండ్ బ్రింజాల్. ఫస్ట్ మనం ఆనియన్, మ్యాంగో, టమాటో అండ్ బ్రింజాల్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి మరిగిందో లేదో చూసుకోవాలి. కడాయి మరిగిన తర్వాత అందులోనే కొంచెం మన టేస్ట్కి సంబంధించి ఆయిల్ పోసుకోవాలి. మనం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంత ఆయిల్ పోసుకోవాలి. దీనికైతే పెద్ద ఆయిల్ ఏం అవసరం ఉండదండి, వంకాయ ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి. ఉల్లిపాయలు కూడా పెద్ద ఎక్కువ వేయాల్సి లేదు. తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా కొంచెం మరిగిన తర్వాత కరివేపాకు, ఈ 3 చాలండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలపండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మరిగిన తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత ఆనియన్ కూడా కలపాలి. ఆనియన్ వేడెక్కిన తర్వాత మగ్గిన తర్వాత మనం ఒకసారి కలిపిన తర్వాత ఆనియన్ మగ్గిన తర్వాత మ్యాంగో వేయాలి. ఆనియన్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే మగ్గేటప్పుడే త్వరగా మగ్గుతుంది. మ్యాంగో వేసిన తర్వాత టొమాటో వేసేసుకోవచ్చు, వెంటనే వేసేసుకోవచ్చు. ఆ రెండు కొంచెం దగ్గరికి అయిన తర్వాత బ్రింజాల్ వేయాలండి. బ్రింజాల్ వేసి మనకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడే కారం కూడా వేసుకోవాలి. మధ్యలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు చాలా మంచిదండి, గుడ్ యాంటీబయాటిక్. ప్రతి కూరలోని పసుపు వేసుకుంటే చాలా మంచిది. నేను వేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి పెద్ద డిఫరెన్స్ టేస్ట్లో ఏమీ తెలియదండి, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. తర్వాత మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్టీ వంకాయ కర్రీ రెడీ. వంకాయ మ్యాంగో కర్రీ రెడీ.